హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. కాలం విలువ తెలుసుకో, ఎందుకంటే అది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ దొరకదు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను పైనాపిల్ గార్డెన్స్ అనేవి చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ పైనాపిల్ తోటలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, మేఘాలయ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో విస్తారంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం పైనాపిల్ తోటలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. కేరళలో చాలా దగ్గర మనకి రోడ్ సైడ్ ఈ పైనాపిల్ గార్డెన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఇవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మనకి రబ్బర్ చెట్లు ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి. రబ్బర్ చెట్లు వీడియో కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. మీరు ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ పైనాపిల్ చెట్లు పెరగడానికి నేల అనేది ఎర్రగా సన్నగా మట్టితో ఉండాలి. అలానే పశ్చిమ గ్రీష్మ వాతావరణంలో ఇవి బాగా పెరుగుతాయి. అయితే వీటికి సాగు చేయడానికి మంచి నీటి సారంతో ఉన్న భూమి కూడా అవసరం. ఈ పంట 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతకు అనువైనది. ఈ గార్డెన్స్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో లొకేషన్ చూడండి, ఇదొక వ్యూ పాయింట్ కూడా. మనకి ఫోటోషూట్లకి చాలా బాగుంటుంది ఈ ప్లేసు. నిజంగా చాలా బాగుంది. అసలు చూస్తే మీకు అసలు రియల్గా నన్ను ఫీల్ అవుతారేమో. వీడియోలో మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు, కానీ చాలా బాగుంది. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఈ పైనాపిల్ చెట్లకి కాయలు అనేవి మొక్క మధ్య భాగంలో కాస్తాయి. ఇది ఒక రకమైన గడ్డి మొక్కగా పెరుగుతుంది. కొన్నిసార్లు చెట్ల మధ్యలో కాకుండా నేల దగ్గర కూడా కాయలు కాస్తాయి. ఈ గార్డెన్ లో మొక్కలను చూడండి, ఒక నిర్దిష్టమైన దూరంలో క్రమ పద్ధతిలో నాటారు. ఇలానే నాటాలంట. అయితే ఈ మొక్కలు ఏ వ్యాధులు రాకుండా చూసుకోవాలి. వీటికి కూడా కలుపు తీస్తారు. ఆ కలుపును కూడా నేను ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఈ పైనాపిల్ మొక్కలకి నీరు అనేది ఎక్కువగా అవసరం. పైనాపిల్ మొక్కలు 18 నుండి 24 నెలల్లో పైనాపిల్స్ మనకి ఇస్తాయి. కానీ ఇక్కడ పైనాపిల్స్ లేవు, ఎందుకంటే నేను రాంగ్ టైంలో వచ్చా. అసలు పైనాపిల్స్ ఎప్పుడు అవుతాయి, కటింగ్ ఎప్పుడు చేస్తారు, లోడింగ్ ఎప్పుడు చేస్తారో తెలీదు. చూసి వెళ్దామని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పైనాపిల్స్ ఉండి కటింగ్ అవుతున్నప్పుడు చూసి వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఈ పైనాపిల్స్ ఇక్కడ నుండి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అందువల్ల ఇక్కడ రైతులకి మంచి లాభాలు అనేవి వస్తాయి. కేరళలో చూసినట్లయితే అన్ని దగ్గరలో ఉంటాయి, కానీ వజకులం అనే ఊర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఊరు చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఈ వజకులంలో రైతులు పండించే పైనాపిల్ అంట మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ కూడా ఈ గ్రామంలో పండించినంత స్వీట్గా టేస్టీగా ఉండదు. అందుకని ఈ వజకులాన్ని పైనాపిల్ సిటీ అని కూడా అంటారు. నేను నెక్స్ట్ టైం ఆ ఊరు కూడా వెళ్ళి నేను వీడియో తీద్దాం అనుకుంటున్నా. కేరళలో ఎక్కువగా పండించే పైనాపిల్ ఏంటంటే మౌరోసియస్ అనే రకం. ఈ కేరళ వాతావరణం అనేది తేమతో కూడిన వాతావరణం అవడం వల్ల పైనాపిల్ సాగుకి అనుకువగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్న ప్రజలు పైనాపిల్ సాగు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. మన సైడు వరి ఎలా పండిస్తారు అలా అనమాట. ఈ పైనాపిల్ని తెలుగులో అనాస పండు అంటారు. అయితే మరి ఇక్కడ మలయాళంలో కన్నెర చెక్క అని అంటారు. పేరు బాగుంది కదా, అమ్మాయి పేరులా అనిపించింది నాకైతే. ప్రపంచంలో మొత్తం జరిగే పైనాపిల్ సాగులో కేరళలోనే 8% సాగు చేస్తున్నారు. పైనాపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, మాంగనీస్ మరియు ఎంజైమ్స్ వంటి పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియకి తోడ్పడతాయి. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఎవరైనా సర్జరీ అయిన వ్యక్తులు కానీ ఉన్నట్లయితే దీన్ని తీసుకుంటే తొందరగా రికవరీ అవుతారు. వీటితో చాలా డిషెస్ చేసుకోవచ్చు. పైనాపిల్ జామ్ చేయొచ్చు, పైనాపిల్ సలాడ్ చేయొచ్చు, పైనాపిల్తో జ్యూస్ చేయొచ్చు, తవా ఫ్రై చేయొచ్చు. తవా ఫ్రై అంటే గుర్తొచ్చింది, పైనాపిల్తో తవా ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది. అసలు అంత సింపుల్గా అంత టేస్టీగా ఇంకే డిష్ ఉండదేమో. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పైనాపిల్ తవా ఫ్రై ఎలా చేయాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది.
అన్నిటికన్నా ఈజీ ఏంటంటే పైనాపిల్లో ఉప్పు కారం వేసుకొని తిన్నాం అనుకోండి, బాబోయ్ చెప్తుంటే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా బాగుంటది. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ గార్డెన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొచ్చు. ఇది ఒక వ్యూ పాయింట్ అని కూడా చెప్పాను కదా. మేము మంచి టైంలో వెళ్ళాం. లొకేషన్ అది చాలా బాగుంది ఈవినింగ్ అవ్వడం వల్ల. కాకపోతే పైనాపిల్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. ఇవి ఇతర దేశాల్లో అయితే హవాయ్, థాయిలాండ్, ఫిలిప్పీన్ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. పైనాపిల్ గార్డెన్ లో మనం ఉన్నంతసేపు కూడా మంచి సువాసన అనేది ఇక్కడ వస్తుంది. చుట్టూ పచ్చగా చాలా బాగుంది. కేరళ పైనాపిల్ ని ఎగుమతి చేయడం ద్వారా ఆర్థికంగా మేలు చేస్తుంది. కేరళలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా ఈ పైనాపిల్ గార్డెన్స్ అనేవి ఆకర్షణంగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ పైనాపిల్ ఎగుమతి పరిశ్రమకు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ పైనాపిల్ కాస్ట్ కూడా చాలా తక్కువ. అంటే మాల్స్ లో, షాప్స్ లో కాకుండా ఇలా పైనాపిల్స్ గార్డెన్స్ దగ్గర గానీ లేదంటే రోడ్ సైడ్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ కి మనకి మంచి క్వాలిటీ పైనాపిల్స్ అనేవి దొరుకుతాయి. మనకి 5 కిలోస్ 100 రూపీస్ మాత్రమే. అలానే ఈ పైనాపిల్ లో ఇక్కడ ఎక్కువగా పైనాపిల్ జామ్లు ఇంకా పైనాపిల్ క్యాండీస్ చేస్తారు కదా, ఆ పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కేరళలో ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.